ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హే చైతి, అయ్యో రామా, ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ వస్తే పడిపోతానండి. అసలే నేను మా ఆయనకు ఒక్కతే భార్యను. మా ఆయన గారు ఇంతవరకు ఎంచక్క కార్లు తిప్పుతుండేవారు. బైక్ మీద తక్కువ సందర్భాల్లో తీసుకుని వెళ్లేవారు. అందుకే బైక్ మీద పెద్దగా అలవాట్లేదు. అందుకే కొంచెం నెమ్మదిగా తీసుకుని వెళ్ళండి. చెయ్యి వేసుకునివ్వండి సార్. లేకపోతే బండి నేను దిగిపోతాను. మీ గిఫ్ట్ వద్దు, ఏమొద్దు. సర్లే ఏదో ఒకటి తగలడు. అంత హార్ష్ గా చెప్తే నేను బండి దిగిపోతాను. ఆపండి. సరే మేడం, చెయ్యి వేసుకోండి. సంతోషంగా అలా తిరిగి చాలా రోజులైంది. మెల్లమెల్లగా నాన్న మనసు మారుతుందనిపిస్తుంది. ఏంటి చిన్న బంగారం, మీ అమ్మలా చిటికలు వేస్తూ పిలుస్తున్నావు? అమ్మ నుంచి చాలా మంచి బుద్ధులే నేర్చుకుంటున్నావులే. సోదాపి, నేను అడిగిన దానికి టొంక తిరుగుడు లేకుండా సమాధానం చెప్పు. అడుగు చిన్న బంగారం, నువ్వు ఆ అవనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావే? అవని వెనక ఎందుకు తిరుగుతున్నావు? అవని శ్రీకర్ బాబాయ్ కలిసిపోవాలని నీ సునకానందం ఏంటి? అవని చుట్టూ గానగెద్దులా తిరుగుతున్నావు. ఆ అవని నీకేం చేస్తుందని అవని అవని అంటూ గౌరవం లేకుండా మాట్లాడుతున్నావేంటే? ఆవిడేమైనా నీ ఫ్రెండా, లేదంటే నువ్వేమైనా బొట్టు కోసి పేరు పెట్టావా? పేరు పెట్టి పిలుస్తున్నావు. పిన్ని అని పిలవలేవా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఆ ఇద్దరిని ఒకటి చేయాలని ఎందుకు చూస్తున్నావు? నువ్వింతలా అడుగుతుంటే నిజం చెప్పేయాలనిపిస్తుంది. చెప్పు. విన్నాక భయపడి పారిపోవుగా. నేనేమంత పెరిగి దాన్ని కానులే, డేర్ అండ్ డాషింగ్ ని. అయితే గుండెను గట్టిగా పట్టుకుని విను. శ్రీకర్ గారిని అవని గారిని ఎందుకు దగ్గర చేయాలని చూస్తున్నానంటే వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాబట్టి. అమ్మ నాన్నలు దూరం అయిపోవడం ఏ పిల్లలైనా తట్టుకుంటారా చెప్పు? అందుకే నా తల్లిదండ్రుల్ని కలపడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నీకింకో విషయం కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇది వింటే నువ్వు స్పృహ కోల్పోయి పడిపోయినా పడిపోతావు. ఏంటది? చెప్తున్నా, చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు. నేనెవరినో కాదు, అక్షయ్ను. నా రూపం మారిపోయింది. అందుకే అర్చనగా పేరు మార్చుకుని మీ ముందిలా తిరుగుతున్నాను. ఇంకా ఆపుతావని సోది? ఎలా కనపడుతున్నానే నీ కంటికి? అంత అమాయకురాల్లా కనపడుతున్నానా? ఎర్రి గొర్రెలా కనపడుతున్నానా? అదేంటలా అంటావ్? ఇప్పుడు నువ్వు చెప్పింది నమ్మేసి అందరి ముందుకు వెళ్ళి చెప్పానే అనుకో, వాళ్ళ ముందు మొన్నటిలా ఫూల్ అయిపోతాను. నేనేం మరీ అంత తింగరదని కాదు. గ్రానీతో తిట్లు కాయించాలని ఎంత పెద్ద ప్లాన్ వేసావే బాబు. నేను చెప్పింది నిజం శౌర్య. నోర్మై, నా చెవిలో కాలీఫ్లవర్లు పెట్టుకు. దీనికి పెద్ద చెరికే తగిలింది. నిజం చెప్పినా నమ్మకుండా పోయింది. త్వరగా కాని అమ్మా. ఇదిగో దీనికి 50, దీనికి 50, దీనికైతే 100, దీనికి 200. ఇదిగో ఏంటయ్యా అంత తక్కువ? అంతేనా? మా దగ్గర తక్కువ రేటుకు కొనుక్కొని షాప్ వాడి దగ్గర ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నావు. ఆహాహా, ఓ పని చేయండి, మీరు కూడా నాలాగా తోపుడు బండేసుకుని పాత సామాన్లు కొంటాం అని ఈదులోకి వెళ్ళండి. ఎందుకయ్యా అంత వెటకారం ఆడతావు? నీ తీరు అలాగే ఉంది మరి. సరే సరే, నాకు డబ్బులు ఇచ్చే. ఇదిగో వెళ్ళు.
బేబీ మూవీ హీరోయిన్ లాగా నిగనిగలాడిపోతుంది. దీన్ని తొందరగా లేపేయాలి. తెలివిగా సీసీ కెమెరా లేని ఏరియాలో దొంగతనం చేయాలి. అప్పుడే పోలీసుకి దొరకం. సబాష్ రా కృష్ణ, సబాష్. ఆహా, స్టార్ట్ అయిపోయింది. జై చోర్ బజార్. ఏంటి సార్ రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు? ఇదిగోండి, నా దగ్గర లైసెన్స్, పొల్యూషన్, ఆర్సీ అన్నీ ఉన్నాయి. తప్పండి. బండి నెంబర్ ఎంతో చెప్పు. అది అది చెప్పు. సార్, నాకు మెమరీ లాస్ ప్రాబ్లం ఉంది సార్. ఏది గుర్తుండి సావదు. నిన్న మధురానగర్లో ఓ బండి పోయింది, మొన్న మోతీనగర్లో ఓ బండి పోయింది. ఇప్పుడు ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు సార్? ఈ రోజు ఈ ఏరియాలో ఈ బండి. సార్, నేను ఎవరనుకుంటున్నారు? నువ్వే చెప్పు. మా నాన్న పెద్ద ప్రొడ్యూసర్. తొందరలో నేను హీరోగా లాంచ్ కాబోతున్నాను సార్. సినిమా పేరేంటి? బైకుల దొంగ. రేయ్, నీ గురించే రెక్కి కాసాం. నువ్వు బైక్ కొట్టేయడం మేము చూసాం. అమ్మని దొరికిపోయానుగా. సార్, అదేంటంటే నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను దొరకనుగా. రేయ్, ఆగరా, ఆగో. రేయ్, ఆగో. రేయ్, కిట్టిగా రేయ్. రన్నింగ్ అంటే అంత బిజీ కాదు.